శుభదినంగా పర్వదినంగా భావిస్తూ ప్రతి ఏటా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉండబడినటువంటి ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా విద్యార్థులందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జనగామ జిల్లాకు చెందిన గడ్డం సమ్మయ్యన్. పెద్ద బాల శిక్ష వరకే చదివాను. మా పూర్వుల కానుండి రామాయణం, మహాభారతం, భాగవతం ఇటువంటి పౌరాణిక పాత్రలలో మిన్నగా రాణించి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన 19,000కు పైగా ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఆ ప్రదర్శనలో మద్యపాన నిషేధం, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత చైతన్యపరచడానికి గ్రామీణ పల్లె ప్రాంతాలలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 19,000 ప్రదర్శనలు టీవీలలో మరియు దూరదర్శన్, ఆ తర్వాత రేడియోలో అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు పెద్దలు నన్ను ఇక్కడికి ఈ యొక్క కాలేజీకి పిలిపించడం చాలా ఆనందదాయకం. గత సంవత్సరంనే పద్మశ్రీ వచ్చేది నాకు. మేము వేసేది పౌరాణిక రూపంలోనే. భాగవతం నుండి ఒక ఘట్టాన్ని వినిపిస్తాను. ఆ తర్వాత మహాభారతం నుంచి కొద్దిగా ఒక 5 నిమిషాల వరకు చెప్తాను. భాగవతంలో నేను కంసుడి పాత్ర ధరిస్తాను. ఆ తర్వాత మహాభారతంలో కీచకుడి పాత్ర మరియు రావణాసురుడి పాత్ర పేరు తెచ్చిపెట్టినవి ఈ పాత్రలు. రాముడు, కృష్ణుడు అనేది కాకుండా ఇన్ని పాత్రలలో మిన్నగా రాణించినటువంటి వారిని. కంసుడు దేవకి వసుదేవులను తీసుకొని వచ్చి ఎంతో ప్రేమానురాగంగా వారికి పట్టుపుట్టములు, ఆభరణములు అలంకృతి చేసి వారిని అంబర మార్గమున పంపుచున్నాడు రథంలో. ఆ శరీరవాణి, ఆకాశవాణి దేవతలు ప్రయత్నించటువంటి దాన్ని పట్టి ఈ దేవకీ గర్భంలో అష్టమాసురుడు జన్మించి నిన్ను సంహరించుననగానే అంబర మార్గం నుండే ఆ రథంపై నుండి క్రింద పడవేసి దేవకిని చంపబూనాడు. అప్పుడు వసుదేవుడు అడ్డగించి పుట్టినటువంటి కుమారులను పుట్టినట్లే మీ కరవాలమునకు నేను ఇస్తాను, మమ్మల్ని వదిలిపెట్టండి అని మాట ఒప్పుకొని వెళ్ళిపోయాడు. 6 కొడుకులు జన్మించారు. 7వవాడు భిన్నమయ్యాడు. 8వవాడు అష్టమాసురుడు జన్మించు సమయమున నారదుడు వచ్చి కంసునితోని ఈ విషయం చెప్పారు. వాళ్ళు 6 కర్రలు పట్టుకొని వస్తే యాదవులంతా ఏకమైతే నీ ఒక్కడివైతావు, ఏం చేస్తావయ్యా అని నారదుడు చెప్పగానే అప్పుడు కంసుడు అంటాడు, ఏమిటి నారద, కరవాలం నేను ఆచరించినది నేరమా? ఇతరుల దృష్టికి అదే నేరము. ఆనాడు దేవకి వసుదేవులను బంధించి శరశాల యందుంచినప్పుడు తల్లిదండ్రులు మాత్రమే కాక అర్ధాంగి అస్థిదేవి కూడా విమర్శించినది. విమర్శించిన వారందరూ హుమ్మగూడి యోసించి కథను ఇంతవరకు తీసుకొని వచ్చిరా కాక ఆ నారాయణుడే ప్రత్యక్షించి ఆడిన అంతరాత్మకమా ఇది. ఏది ఏమైనప్పటికీ మది ఆ కరవాలంబనను ఆ బలరామకృష్ణులను బలియకుందునా? వెర్రి వెంగళాల ఇది రేపల్లె గోవుల కూటమనుకున్నారా? తోడు వెళ్ళిన అక్రూరుడు నందగోపాలుని కళ్ళు పక్కించుకొని చూస్తూ కదలకుండా కూర్చుంటాడా? రాజ్యాన్ని మీరక వెంటబెట్టుకొని తీసుకుని వస్తాడా? చూడాలి. అక్రూరుడు అతిక్రమించినతో అక్రూరుని తలనరికి అంబరవీధికి పంపక ఉంటానా? రాత్రి నుండి నా మనసు శాంతి లేదు, హృదయ వేదన పోదు. నా వంటి దానవా వీరునితో కయ్యమ్మ పెట్టుకుని తన మృత్యువు తానే సహస్రములతో ఆశ్వీనిస్తున్నాడు. ఏరిరా దృష్టులు, ఎక్కడరా? పెరి వెంగళాల ఇది రేపల్లె గోవుల కూటమనుకున్నారా? దృష్టులు ఎక్కడరా? అనేది మహాభారతంలో ఈ ఘట్టాన్ని, భాగవతంలో కంసుడి పాత్ర, ఇక భారతంలో
అజ్ఞాతవాసంలో ఉండబడినటువంటి పాండవులు అజ్ఞాతవాసంలో ఉండి విరాటుని గృహంన కొలువుగా ఉన్నారు. మారు రూపంలో వెళ్ళినటువంటి సైరంధ్ర రూపంలోన ద్రౌపదీదేవి సుదేష్ణాదేవి గారి దగ్గర ఉన్నది. భీముని భయమునకే కీచకుడు పాతాళమున దాగి ఉన్నాడు. నారదుడి మాటలు విని బయటికి వారి బావగారి ఇంటికి వచ్చేసరికి మాలిని పని చేస్తున్నది ద్రౌపదీదేవి అక్కడ సైరంధ్రి రూపంలో. అక్కడ ఏమంటున్నాడంటే వచ్చి, వందనము అక్కగారు, వందనము అక్కగారు, నిజవాసము కుశలమే గదా, నందను కుమారి నారి సమూహము సేవగాదులు పొందుగ క్షేమమరయ పోత మెలంగు రంగు బోని మందమరాలే గామిని మానిని ఎవరు నాకు చెప్పవే అక్క అక్క. ఏమి అందము, ఏమి చందము, ఎన్నడు చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ. ఎవరు అక్క అయింది? సైరంధ్రియ. ఏ దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరస, మధ్యన మనోహర సుందరనార్య. రవి నా రతనాల ములుక నా రామ చిలుక. ఈ విధంగా మా యొక్క యక్షగాన పౌరాణికంలో ఇలా పాడడం జరుగుతున్నది. ఈ యొక్క సభకు నన్ను ఆహ్వానించి నన్ను పిలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు.